सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। గోరబలపుల దారులలోన కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో అందుకో నన్నందుకో మబ్బుల పందిరి మనపై నిలిచే పచ్చిక బానుకు వెచ్చగా పిలిచే వీడని జంటగా రమ్మని వసివాడని పూలే పొమ్మని పులకింత కనుపించని దావింత అది కదలాడన మనసంతా నీలి కన్నుల నీడలలోన దూరవలపుల దారులలోన కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో అందుకో నన్నందుకో చల్లగా తాకే జ్వాలలు ఏవో వేడిగా సోకే వెన్నెలలేవో చిన్నది విసిరే చూపులు చెలి చిలికిన ముసి ముసి నవ్వులు కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో అందుకో నన్నందుకో చేతిలో చెయ్యేసి చెప్పు బావా చేసుకున్న బాసలో చెరిగిపోవని మరచిపోనని చేతిలో చెయ్యేసి చెప్పు బావా చేసుకున్న బాసలో చెరిగిపోవని మరచిపోనని చేతిలో చెయ్యేసి చెప్పు రాధా చెప్పుకున్న ఊసులు మాసిపోవని మారిపోనని చేతిలో చెయ్యేసి చెప్పు రాధా చెప్పుకున్న ఊసులు మాసిపోవని
మారిపోనని చేతిలో చెయ్యేసి చెప్పు బావా. పాడుకున్న పాటలు పాతబడిపోవని, తీపిగా ఆడుకున్న ఆటలకు అలుపు రానివ్వనని. పాడుకున్న పాటలు పాతబడిపోవని, తీపిగా ఆడుకున్న ఆటలకు అలుపు రానివ్వనని. పడుచుగుండె బిగువులు సడలిపోనివ్వనని, పడుచుగుండె బిగువులు సడలిపోనివ్వనని. దుడుకుగా ఉరికిన పరువానికి ఉడుకు తగ్గిపోదని చేతిలో చెయ్యేసి చెప్పు బావా. చెప్పుకున్న ఊసులు మాసిపోవని, మారిపోనని. చేతిలో చేసి చెప్పు రాధా. కన్నెగా కన్న కలలు కథలుగా చెప్పాలి. మన కథ కలకాలం చెప్పినా కంచికెళ్ళకుండాలి. కన్నెగా కన్న కలలు కథలుగా చెప్పాలి. మన కథ కలకాలం చెప్పినా కంచికెళ్ళకుండాలి. మన జంట జంటలకే కన్న కొట్టు కావాలి. మన జంట జంటలకే కన్న కొట్టు కావాలి. ఇంకా ఒంటరిగా ఉన్నవాళ్ళు జంటలైపోవాలి. చేతిలో చెయ్యేసి చెప్పు బావా. చేసుకున్న బాసలు చెరిగిపోవని, మరచిపోనని. చేతిలో చేసి చెప్పు రాధా. చెప్పుకున్న ఊసులు మాసిపోవని, మారిపోనని. చేతిలో చెయ్యేసి చెప్పు బావా. కోయిల పిలుపే కోనకు మెరుపు, మాయని వలపే మనసుకు మెరుపు. కోయిల పిలుపే కోనకు మెరుపు. మాయని వలపే మనసుకు మెరుపు. పైన వాలాలని, గాలి అలలకెంత ఆశ పూల పైన తేలాలని. నీలినింగికెంత ఆశ నేల పైన వాలాలని. గాలి అలలకెంత ఆశ పూల పైన తేలాలని. పెదవులకెంత ఆశ, ఎంత ఆశ, ఎంత ఆశ. పెదవులకెంత ఆశ, ఎంత ఆశ, ఎంత ఆశ. పదే 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 ఒదిగి ఉండాలని.
కోయిల పిలుపే కోనకు మెరుపు, మాయని వలపే మనసుకు మెరుపు. కోయిల పిలుపే కోనకు మెరుపు, మాయని వలపే మనసుకు మెరుపు. కన్నెవాగు కావాలని, వయసు జల్లు కోరుతుంది వలపు పంట పండాలని. కడలి పొంగు కోరుతుంది కన్నెవాగు కావాలని, వయసు జల్లు కోరుతుంది వలపు పంట పండాలని. హృదయం కోరుతుంది కోరుతుంది కోరుతుంది, హృదయం కోరుతుంది కోరుతుంది కోరుతుంది. ఇలా 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 కలిసి ఉండాలని. కోయిల పిలుపే కోనకు మెరుపు, మాయని వలపే మనసుకు మెరుపు. కోయిల పిలుపే కోనకు మెరుపు, మాయని వలపే మనసుకు మెరుపు. తీయనిది ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది. ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి, ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి. పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగా, పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగా. చిన్నారి చెలియ అపరాజి కలువ చేరాలి కోగిట జిలిబిలి నగవుల. ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి, ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి. పరువాలు పల్లవి పాడగా నయన
ఉన్నది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఎన్నెన్ని జన్మల బంధమో ఎన్నెన్ని జన్మల బంధమో నిన్ను నన్ను కలిపే అనురాగ సీమల అంచులు దొరికే ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది మీరేనా మిస్ ఎంటీరావు? అవునండి. మరి అమ్మాయి రాలేదా? రాకే ఇదిగో. అరే ఈవేనా? ఎంత మోసపోయాను. ఇద్దరు చెరువు పెట్టుకొని దిగుతుంటే వేరే ఎవరో అనుకున్నాను. అబ్బే ఎవరో ఎందుకైంది? మా వాళ్ళే. అదే అంత పొరపాటు జరిగింది. మీకోసం తెచ్చిన దండలు వేరే ఎవరి మెడలోనే వేశారు. అప్పనా సామంతా బంగ్లా చేర్చు. చూడాలుడు, అమ్మాయిని చూస్తుంటే తప్పిపోయిన మా పెద్దమ్మాయి జ్ఞాపకానికి వస్తుంది. ఏమిటి? మీ అమ్మాయి తప్పిపోయిందా? అవునలుడు, 16 సంవత్సరాల క్రితం కాకినాడలో మహళ అమావాస్య తప్పిపోయింది. ఆ అమ్మాయి పేరును పెట్టిందే ఈ పాఠశాల. ఇప్పుడు మాకున్న దిగులల్లా ఆ పాఠశాల గురించే. మీరు ఆ విషయంలో నిశ్చింతగా ఉండండి. మా శక్తి అంతా ధారబో స్కూల్ వృద్ధిలోకి తీసుకొస్తాం. చాలా సంతోషం. ఏమమ్మా చెప్పారు కదా. అబ్బా, ఇప్పుడు నా మనసు తృప్తిపడింది. అవునమ్మాయి, మీ నాన్నగారి పేరు? పాల గోపాలం, అంటే అనపర్తి గోపాలం గారు. అరే నా పేరేనే, చాలా దగ్గరికి వచ్చామన్నమాట. కులం? నిజం చెప్పాల్సి వస్తే వాళ్ళ కులాల్లో అంత పట్టింపు లేదులేండి. చాలా కాలం రంగుల్లో ఉన్నారు. కలప, బియ్యం, పెద్ద వ్యాపారం అంతా ఒకటిదే, ఏమీ లేదు. ఇప్పుడేం లేదనుకోండి, అంతా బర్మా యుద్ధంలో పోయింది. పాపం బాగా దెబ్బతిన్నారనమాట. అయితే అల్లుడు, మీ నాన్నగారి పేరు? డోకా రాజారాం నాయుడు. అరే నువ్వు నాయుడువా? అయితే మరేమిటి పేరు అలా పెట్టుకున్నావు? నిజం చెప్పాల్సి వస్తే నా కులాల్లోనే కాదు, మతాల్లో కూడా నమ్మకం లేదు. దేశ్, నాకు తగిన పంతులు దొరికావు. అమ్మి బియ్య పంతులు పంతులమ్మాను వరస కూడా కలిసింది. ఎవరో కాదు, మన అమ్మాయి అల్లుడు. కూర్చోలేడు. భలే మూకలు వచ్చి పడ్డాం. ముసలాడు చూస్తే చేదస్తుడు, అల్లుడు చూస్తే తలతిక్క. ఎలా నెక్కుకొస్తామో ఏమిటో. వీటన్నిటికీ ఒకటే ముందు, వాళ్ళు అనేవి చేసేవి పట్టించుకోకపోతే సరే. బాగా చెప్పారు. వాళ్ళు అలా పాడు వరుసలు పెట్టి పిలిచి బొట్టు కాటుగా పెట్టబోతుంటే చూస్తూ ఊరుకోమంటారా? ఊరుకోవాలి. ఈ 2 మాసాలు ఎలాగో కళ్ళు మూసుకోక తప్పదు. లేకపోతే చాలా చిక్కుల్లో పడతాం. చూడండి, హిందూ మతంలో బొట్టు చాలా ముఖ్యం. అది లేకపోతే అనుమాన పడతారు. బొట్టు పెట్టుకోండి. ఎలా? నా చేత కాదే. అలవాటు చేసుకోండి. ఇదేం బ్రహ్మ విద్య. సరే, ఇక నుంచి మీరు నన్ను సంప్రదించకుండా నా విషయం వాళ్ళతో ఏం చెప్పొద్దు. మీ సంగతి కూడా మిమ్మల్ని కనుక్కోకుండా నేనేం చెప్పను. అలాగే, మీరు వెళ్ళి పడుకోండి. ప్రయాణ బడలిలో ఉన్నారు. థ్యాంక్స్. ఏమో నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? అబ్బే లేదండి, బొమ్మ చూసి నేర్చుకుంటున్నా. ఓ నిశాని చదువా? కూర్చో. అయితే చెప్పు, మీ పంతులమ్మది అసలు మద్రాసేనా? అనుకోండి. ఆమె కన్నబిడ్డ, పెంపుడు బిడ్డ? పెంపుడు అనుకోండి. సరే, కుడికాలి మీద పుట్టుమచ్చ గిట్టుమచ్చ అన్న ఉందిటే. ఓ తాటికాయ ఎంత ఉంది. తాటికాయ ఎంత? అదేమన్నా ఏనుక్కారా? సరిగ్గా చెప్పబోయ్. కాకపోతే ఆ వగంజంత అనుకోండి. నువ్వు ఆ సాధ్యుడివేనో తగలేసి. ఇంతకీ మీ అమ్మకి పెళ్లి ఎప్పుడైందో చెప్పు. ఓ ఐఎమ్ సారీ, పంతులమ్మకి. ఎప్పుడైతే ఒక రహస్యం మీకెందుకు? ఇందులో రహస్యం కూడా ఉందా? ఏమిటిది? ఊరికనే చెప్పి సౌమిత్రం చేయమంటారు సార్? ఊరికే ఎందుకో. ఇదిగో తైలం. అయితే రాసుకోండి. పంతులు పంతులమ్మ ఒక కాలేజీలో చదివాడు. పంతులమ్మని పంతులు చూసేవాడు, పంతుల్ని పంతులమ్మ చూసేది.
వాళ్ళిద్దరిని మాస్టర్ చూసేవారు, మాస్టర్ని పిల్లలంతా చూసేవారు, పిల్లల్ని మాస్టారు, వాళ్ళని వీళ్ళు, వీళ్ళ వాళ్ళు, వాళ్ళని వీళ్ళు, వీళ్ళ వాళ్ళు. అది సరేనోయ్, ముందు ఎవరినెవరు చూశారో చెప్పు. అత్తెలకనే వాళ్ళిద్దరు కోడి పుంజులో పోటాడుకుంటున్నారు. నువ్వే ముందు చూసే ఉంటుంది పంతులమ్మ, కాదు నువ్వే ముందు చూసే ఉంటాడు పంతులు. నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు, నువ్వు. పెళ్ళి ఎప్పుడైందో చెప్పు. ఓ అది చెప్పాలంటే చాలా ఉంది గ్రంథం. ఇదేం సరిపోతుంది, ఇంకొంచెం మడేయండి. తైలమా చెప్పు. ఏముందో తర్వాత? పంతులమ్మ కనబడకపోతే పంతులు, పంతులు కనబడకపోతే పంతులమ్మ, ఒకళ్ళింటికి ఒక వెళ్ళేవారు. అక్కడి నుంచి ఇద్దరు బీచ్కి వెళ్ళేవారు. బీచ్ నుంచి సినిమాకి, సినిమా నుంచి బీచ్, బీచ్ నుంచి సినిమా, సినిమా నుంచి పార్కు, పార్క్ నుంచి బీచ్, బీచ్ నుంచి సినిమా, సినిమా నుంచి పార్కు, పార్క్. ముందు పెళ్లి ఎప్పుడైందో తేల్చి చెప్పు. ఓ ఇది ఒక్కనాటిదా, 3 ఏళ్ళు జరిగిన గ్రంథం. 3 మాటల్లో చెప్పాలంటే మాటల. ఇంకొంచెం మడేయండి. లేదో రేపిస్తా, రేపే చెప్తాను. అరే నేనేం పారిపోతానా? రేపిస్తానంటేనిగా. నేను మాత్రం పారిపోతానా? రేపు చెప్తానంటేనిగా. బడి విడి చుట్టారు. పదండి, దయచేయండి బాబు. తలపులు కురియునురా తీయని తలపులు విరియునురా మదనా బాలనురా మదనా విరి తూపులు వేయకురా మదనా బాలనురా మదనా కలవలెను కిలు కలవలే గోర్వంకలవలెను పులుకగా తోచునురా కనువున పులకలు కలుగునురా మదనా బాలనురా మదనా విరి తూపులు వేయకురా మదనా బాలనురా మదనా నిలిపి కోయిలలు చిత్తములోనే చిత్తములోనే కలకల కూయునురా మనసును కలవరపరాదునురా మదనా బాలనురా మదనా విరి తూపులు వేయకురా మదనా బాలనురా మదనా అవునండి. మరి అమ్మాయి రాలేదా? రాకే ఇదిగో. అరే ఈవేనా? ఎంత మోసపోయాను. ఇద్దరు చెరువుపేటలో దిగుతుంటే వేరే ఎవరో అనుకున్నాను. అబ్బే ఎవరో ఎందుకైంది? మా వాళ్ళే. అదే ఎంత పొరపాటు జరిగింది. మీకోసం తెచ్చిన దండలు వేరే ఎవరి మెడలోనే వేశారు. అప్పనా సామంతా బంగ్లా చేర్చు. చూడాలుడు, అమ్మాయిని చూస్తుంటే తప్పిపోయిన మా పెద్దమ్మాయి జ్ఞాపకానికి వస్తుంది. ఏమిటి, మీ అమ్మాయి తప్పిపోయిందా? అవునలుడు, 16 సంవత్సరాల క్రితం
కాకినాడలో మహళ అమావాస్య తప్పిపోయింది. ఆ అమ్మాయి పేరు పెట్టిందే ఈ పాఠశాల. ఇప్పుడు మాకున్న దిగులల్లా ఆ పాఠశాల గురించే. మీరు ఆ విషయంలో నిశ్చింతగా ఉండండి. మా శక్తి అంతా ధారబో స్కూల్ వృద్ధిలోకి తీసుకొస్తాం. చాలా సంతోషం. ఏమమ్మా? చెప్పారు కదా. అబ్బా, ఇప్పుడు నా మనసు తృప్తిపడింది. అవునమ్మాయి, మీ నాన్నగారి పేరు? పాల్. బాలా? గోపాలం అంటే అనపర్తి గోపాలం గారు. అరే, నా పేరేనే. చాలా దగ్గరికి వచ్చామన్నమాట. కులం? నిజం చెప్పాల్సి వస్తే వాళ్ళ కులాల్లో అంత పట్టింపు లేదులేండి. చాలా కాలం రంగుల్లో ఉన్నారు. కలప, బియ్యం, పెద్ద వ్యాపారం. అంతా ఒకటిదే, ఏమీ లేదు. ఇప్పుడేం లేదనుకోండి, అంతా బర్మా యుద్ధంలో పోయింది. పాపం బాగా దెబ్బతిన్నారన్నమాట. అయితే అల్లుడు, మీ నాన్నగారి పేరు? డోకా రాజారాం నాయుడు. అరే, నువ్వు నాయుడువా? అయితే మరేమిటి పేరు అలా పెట్టుకున్నావు? నిజం చెప్పాల్సి వస్తే నా కులాల్లోనే కాదు, మతాల్లో కూడా నమ్మకం లేదు. దేశ్, నాకు తగిన పంతులు దొరికావు. అమ్మి, దియ పంతులు పంతులమ్మాను వరస కూడా కలిసింది. ఎవరో కాదు, మన అమ్మాయి అల్లుడు. రామ్మా, రండి. కూర్చోలేడు. అబ్బా, భలే మూకలు వచ్చి పడ్డాం. ముసలాడు చూస్తే చేదస్తుడు, అల్లుడు చూస్తే తలతిక్క. ఎలా నెక్కుకొస్తామో ఏమిటో. వీటన్నిటికీ ఒకటే ముందు, వాళ్ళు అనేవి చేసేవి పట్టించుకోకపోతే సరే. బాగా చెప్పారు. వాళ్ళు అలా పాడు వరుసలు పెట్టి పిలిచి బొట్టు కాటుగా పెట్టబోతుంటే చూస్తూ ఊరుకోమంటారా? ఊరుకోవాలి. ఈ 2 మాసాలు ఎలాగో కళ్ళు మూసుకోక తప్పదు. లేకపోతే చాలా చిక్కుల్లో పడతాం. చూడండి, హిందూ మతంలో బొట్టు చాలా ముఖ్యం. అది లేకపోతే అనుమాన పడతారు. బొట్టు పెట్టుకోండి. ఎలా? నా చేత కాదే. అలవాటు చేసుకోండి. ఇదేం బ్రహ్మ విద్య. సరే, ఇక నుంచి మీరు నన్ను సంప్రదించకుండా నా విషయం వాళ్ళతో ఏం చెప్పొద్దు. మీ సంగతి కూడా మిమ్మల్ని కనుక్కోకుండా నేనేం చెప్పను. అలాగే, మీరు వెళ్ళి పడుకోండి. ప్రయాణ బడలిలో ఉన్నారు. థ్యాంక్స్. ఏమో నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? అబ్బే లేదండి, బొమ్మ చూసి నేర్చుకుంటున్నా. ఓ, నిశాని చదువా? కూర్చో. అయితే చెప్పు, మీ పంతులమ్మది అసలు మద్రాసేనా? అనుకోండి. ఆమె కన్నబిడ్డ, పెంపుడు బిడ్డ? పెంపుడు అనుకోండి. సరే, కుడికాలి మీద పుట్టుమచ్చ గిట్టుమచ్చ అన్న ఉందిట. ఓ, తాటికాయ ఎంత ఉంది? తాటికాయ ఎంత? అదేమన్నా ఏనుక్కారా? సరిగ్గా చెప్పు. కాకపోతే ఆ వగంజంది అనుకోండి. నువ్వు ఆ సాధ్యుడివేనో తగలేసి. ఇంతకీ మీ అమ్మకి పెళ్లి ఎప్పుడైందో చెప్పు. ఐఎమ్ సారీ, పంతులమ్మకి. ఎప్పుడైతే ఒక రహస్యం మీకెందుకు? ఇందులో రహస్యం కూడా ఉందా? ఏమిటిది? ఊరికనే చెప్పి సౌమిత్రం చేయమంటారు సార్? ఊరికే ఎందుకో. ఇదిగో తైలం. అయితే రాసుకోండి. పంతులు పంతులమ్మ ఒక కాలేజీలో చదివాడు. పంతులమ్మని పంతులు చూసేవాడు, పంతుల్ని పంతులమ్మ చూసేది. వాళ్ళిద్దరిని మాస్టర్ చూసేవాడు, మాస్టర్ని పిల్లలంతా చూసేవాడు. పిల్లల్ని మాస్టారు, వాళ్ళని వీళ్ళు, వీళ్ళ వాళ్ళు, వాళ్ళని వీళ్ళు, వీళ్ళ వాళ్ళు. అది సరేనోయ్, ముందు ఎవరినెవరు చూశారో చెప్పు. అత్తెలకనే వాళ్ళిద్దరు కోడిపుంజులో పోటాడుకుంటున్నారు. నువ్వే ముందు చూసా ఉంటుంది పంతులమ్మ. కాదు, నువ్వే ముందు చూసా ఉంటాడు పంతులు. నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు, నువ్వు. పెళ్లి ఎప్పుడైందో చెప్పు. ఓ, అది చెప్పాలంటే చాలా ఉంది గ్రంథం. ఇదేం సరిపోతుంది? ఇంకొంచెం పడేయండి. తైలమా? చెప్పు. ఏముందో తర్వాత? పంతులమ్మ కనబడకపోతే పంతులు, పంతులు కనబడకపోతే పంతులమ్మ ఒకళ్ళింటికి ఒక వెళ్ళేవారు. అక్కడి నుంచి ఇద్దరు బీచ్కి వెళ్ళేవారు. బీచ్ నుంచి సినిమాకి, సినిమా నుంచి బీచ్, బీచ్ నుంచి సినిమా, సినిమా నుంచి పార్కు, పార్క్ నుంచి బీచ్, బీచ్ నుంచి సినిమా, సినిమా నుంచి పార్కు, పార్క్. ముందు పెళ్లి ఎప్పుడైందో తేల్చి చెప్పు. ఓ, ఇది ఒక్కనాటిదా? 3 ఏళ్ళు జరిగిన గ్రంథం. 3 మాటల్లో చెప్పాలంటే మాటలా? ఇంకొంచెం పడేయండి. లేదో రేపిస్తా, రేపే చెప్తాను. అరే, నేనేం పారిపోతానా? రేపిస్తానంటే నీగా? నే మాత్రం పారిపోతానా? రేపు చెప్తానంటే నీగా. బడి విడిచిపెట్టారు. పదండి, దయచేయండి బాబు. తలపులు కురియునురా తీయని తలపులు
కలవలెను పులుకగా తోచునురా